ప్రార్థన. కరుణామయుడా, స్తుతులకు పాత్రుడా, నా గొప్ప తండ్రి, ఈ యొక్క సమయం బట్టి మీ యొక్క సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని ఆరాధించుటకు, మీ యొక్క పాఠ్య భాగము నుంచి వాక్యము చదువుకొనుటకు, అదేవిధంగా ఇప్పుడు మీరు మాకు బోధించబోవు వాక్యము గురించి నాయన ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నాము తండ్రి. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరి మీ సన్నిధిలో చేర్చుకున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. వాక్యంలోకి వెళ్ళుచుండగా నాయన మీరే మా యొక్క ఆత్మీయ నేత్రాలను, ఆత్మీయ హృదయాలను విప్పి నాయన మీ యొక్క వాక్యము మేము వినుటకు మీ యొక్క కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి నాయన. రాలేని బిడ్డలు మరి తర్వాత వినుటకు వారికి అవకాశం అనుగ్రహించండి తండ్రి. ఈ ప్రార్థన మీ ప్రికుమాడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క ఆదికాండము 3వ అధ్యాయము మనము ఈ యొక్క 13 వచనాలు అంతకుముందు ధ్యానించినదే. పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనేక విషయాలు మనకి బయలుపరిచారు. అంతేకాకుండా మనము ఈ యొక్క వాక్యము మరింత లోతులోనికి ఆయన మనల్ని ఈ దినము తీసుకువెళ్ళబోతున్నారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే మనము కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది మనం అనుకుంటాం అయిపోయింది కదా, మళ్ళీ ముందుకెళ్ళిపోదాంలే, నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోదాంలే, నెక్స్ట్ ఫేజ్‌లోకి వెళ్ళిపోదాంలే అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనము ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన స్వరము విని ఆయన చెప్పినవన్నీ కూడా మనము విని అంటే ఓపికతో విని ఆయనకి సమయం ఇస్తే మనకి ఎన్నో విషయాలు ఆయన బోధిస్తారని అర్థమైంది. ఎందుకంటే ఆ బోధన ఎప్పుడో ప్రారంభం కాలేదు. మన మన వాక్యం అయిపోయిన తర్వాత మన ఆహ్, నేను లాగౌట్ అయిపోయిన తర్వాత మనము అప్పటి నుంచే పరిశుద్ధాత్మ దేవుడు మరింతగా ఇంకా అనేకమైన వాక్యంలోని మర్మాలను ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు. నేననుకున్న ఇప్పటికే చాలా మనము నేర్చుకున్నాము. ఈ 13 వచనాల్లో ఇంకా ఏముందనుకున్నాను. కానీ మీరు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకేమేమి బోధించబోతున్నారో మీరే విని మీరు గూడా ఆశ్చర్యపోతారు. నేను ఆశ్చర్యపోయినట్టే. ఆహ్, ముందుగా మనము పోయినసారి మనము అనుకున్నదేంటిదంటే మ పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధించిందేంటిదంటే మనము అనవసరమైన విషయాలు వినకూడదు. ముఖ్యంగా దేవుడు మనకి ఏమన్నా నిషేధింపబడిన విషయాల గురించి ఎవరైనా మనకి దాని గురించి మాట్లాడితే అలాంటి విషయాలకి మనము చాలా దూరంగా ఉండాలి. ఆహ్, అని మనం ముఖ్యంగా నేర్చుకున్నాం. అంతేకాకుండా అతిశయంగా మాట్లాడే వాటిని మనము ఎక్కువ ఎంకరేజ్ చేయకుండా మనము అలాంటి విషయాలకి మనము దూరంగా ఉండాలి అని మనం నేర్చుకున్నాము. అంతేకాకుండా మనము కూడా తెలియని వ్యక్తులు ఏమన్నా ఒక సంభాషణ ప్రారంభిస్తే, అది మనకి దైవకంగా దేవుని చిత్తానుసారంగా లేకుంటే దానిని పొడిగించాల్సిన అవసరం లేదు. అనవసరమైన విషయాలలో మనము తలదూర్చాల్సిన విషయము అంతకన్నా లేదు. ఆహ్, అయితే నిషేధింపబడినది ఏదైనా సరే ఆకర్షణీయంగా ఉంటది. మొదటిగా మానవులకేంటిదంటే ఒకటి చెయ్యొద్దు అంటే అది చేయాలి. లేకుంటే దాని గురించి తెలుసుకోవాలి. చాలా కుతూహలం ఉంటది. చాలా మనకి అదేంటిదో, ఏంటిదో అది అంటే అది ముట్టుకునే వరకు మనకి ఆశ తీరదు. ఒక రకమైన అది ఆకాంక్ష, ఆశ అనేది. ఇది మానవులో ఉన్న ఈ యొక్క నైజము సాతానుకి బాగా తెలుసు. అందుకే సర్పం ఏం చేసిందంటే మొదటిగా తన యొక్క మాటల గారడి. అంతే కదా చేసింది. మొదటిగా ఒక చిన్న ప్రశ్న. అంటే మనలో ఉన్న ఆ యొక్క కుతూహలాన్ని రేపడానికి ఒక చిన్న ప్రశ్న. దాన్ని కొద్దిగా బలపరచడానికి మనము 4 అధ్యాయంలోకొచ్చేటప్పటికి
తను చెప్పిన ఆ యొక్క మాటను తాను ఏం చేసింది? నిర్ధారణ చేసింది. 5వ వచనంలోకొచ్చేటప్పటికి దానిలో ఒకవేళ మనము ఆ చేయకూడని పని దేవుడు చెప్పినది కాకుండా దానికి విరుద్ధంగా మనము ఒకవేళ చేస్తే దానిలో ఉన్న ప్రతిఫలం ఏంటిది? అని. అంటే ఎంత చిన్నగా 3 వాక్యాలు గదా! సాతాను పెద్ద ఎక్కువగా ఏం మాట్లాడలేదు. ఒకటేమో మన కుతూహలం రేపింది. ఎందుకంటే ఒక చిన్న ప్రశ్నతో అదే విధంగా తన హ్మ్. నిర్ధారణ చేయటము. అంతే కాకుండా ఆ యొక్క ఇంకా వింటున్నారు గదా! అనేసి దాన్ని ఇంకొద్దిగా బిల్డప్ ఇచ్చి దానివల్ల వచ్చే ఆ యొక్క ప్రతిఫలాలు ఏంటిది అన్నది ఇంకా విపులంగా, ఇంకా ఆకర్షణీయంగా ఉండేటట్టు విపులంగా చెప్తది. సాతాను చేసింది అంతవరకే 3 విషయాలు మాత్రమే. కానీ అక్కడి నుంచి నాకిక్కడ ఎక్కడ గూడా మీకెవరికన్నా కనిపిస్తే చెప్పండి. నాకైతే ఎక్కడ గూడా సాతాను తిను అని చెప్పలేదు. అవ్వతో మాట్లాడినప్పుడు ఆ పండు తిని చూడు అని అసలు డైరెక్ట్‌గా ఏది గూడా చేయమని చెప్పలేదు. ఆ పని చేపించలేదు. లేకుంటే ఒక్కటి తీసుకో ఏం కాదు. ఏమవ్వదు. ఒక్క కాయ తీసుకొని తిని చూడు అసలు నీకే అర్థమవుతది అనేం చెప్పలేదు. కాపోతే ఏంటిదంటే పునాది వేయాల్సిన చోట పునాది వేసేసింది అంతే. ఆ యొక్క తోనే అయ్యుండొచ్చు. తన యొక్క నిర్ధారణ ద్వారా అయ్యుండొచ్చు. లేకుంటే దానిలో ఉన్న ఆ ప్రతిఫలాలు ఆకర్షణీయంగా దేవతలాగా అయిపోతావు. నీకు వెంటనే తిన్న వెంటనే ఆ క్షణమే తక్షణమే నీకు కన్నులు విప్పబడతాయి. అన్ని మంచి చెడులంటూ ఏంటో అన్నీ తెలిసిపోతాయి. ఇవన్నీ గూడా నీ దేవునికి గూడా తెలుసు అని గూడా మళ్ళీ దానిలో కొద్దిగా ఎడిషన్ అన్నమాట దానిలో. ఆహ్, హ్మ్. అని ఇట్లా ప్రొవోక్ చేయటం వరకే చేసింది. కానీ ఎక్కడ గూడా నువ్వు చెయ్యి అని డైరెక్ట్‌గా గాని, నువ్వు కాయ కోసుకో, వెళ్ళు తిను, ఒకటి తిని చూడు అని ఎక్కడ గూడా సాతాను చెప్పలేదు. అది చేయాల్సిన అదేంటిదంటే జస్ట్ అదొక పునాది వేయటం మాత్రమే సాతాను చేసే పని. మన జీవితాలలో కూడా పాపం అనేది ఎట్లా వస్తదంటే మనకి డైరెక్ట్‌గా చేయాలని అందుకే తర్వాత మీరెప్పుడైనా బ్లేమ్ చేస్తే నేను చెప్పలేదే నీకు తినమని. జస్ట్ దాని గురించి చెప్పానంతే. దాని ప్రతిఫలం ఎట్లా ఉంటది? నేను దానివల్ల జరిగేదేంటిది అని నేను నీకు విపులంగా చెప్పాను తప్ప, నేనెప్పుడు కూడా నిన్ను తినమనలేదు గదా! నువ్వే తిన్నావు గదా! అని తిరిగి అది మన మీదకే ఆహ్, ఆహ్, నింద మన మీదకే వస్తది. నిజం గూడా అపవాది కార్యాలు అట్లనే ఉంటాయి. చాలా స్నీకీగా ఉంటాయన్నమాట. అపవాది కార్యాలనేది. ఇంకొకటి మనము ఇక్కడ చూడాల్సిందేంటిదంటే, అవ్వ తన పని చేసుకుంటది. తనెప్పుడు గూడా సాతాను దగ్గరికి వెళ్ళలేదు. అవ్వ తను గా తన తన పని తను చేసుకుంటుంది. తన భర్త మంచిగా ఏదైనా తోటలో ఉన్నారు. తోటను చూసుకుంటా ఉన్నారు. ఆ జంతువులను చూసుకుంటా ఉన్నారు. దేవుడు చెప్పినయన్నీ చేస్తా ఉన్నారు. కానీ మనము సాతాను దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం పనిగట్టుకుని పాపం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మనకి లేనే లేదు. మన పని మనం చేసుకుంటా ఉన్నాము. ఏదో దేవుని చిత్తానుసారంగా ఉంటున్నాము. లేకుంటే కుటుంబంలో ఏ విధంగా ఉండాలో కుటుంబము నిమిత్తం చేసేది చేస్తా ఉంటాము. లేకుంటే పిల్లలైతే స్కూల్లో ఏమేమి నిషిద్ధాలుంటాయో, ఆ నిషిద్ధాలన్నీ పాటిస్తూ ఉంటారు. అన్నీ చేస్తా ఉంటారు. కాకపోతే ఏంటిదంటే, ఆ శోధన అనేది వేరే వాళ్ళ ద్వారా వచ్చే అవకాశం ఉంది. మన పని మనం చేస్తుండొచ్చు. కానీ అంత మాత్రాన మనము ఆహ్, హ్మ్, మన చుట్టూ జరిగే విషయాల మీద ఒక కన్ను వేసించాలి. మన చుట్టుపక్కల ఏమేమి అవుతున్నాయో, సంభాషణలు ఎట్లా ఉన్నాయి, ఏంటి అన్నది. ఎందుకంటే మనకి తెలీదు గదా! మన జీవితంలో ఎట్లా ఆహ్, హ్మ్, అదే శోధన అనేది ఎట్లా అయినా రావచ్చు. ఎందుకంటే మనం అంటాము నువ్వు అక్కడికెందుకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని మనం అనుకోవచ్చు. కానీ మనకి అమాయకంగా మనకు తెలియకపోవచ్చు. మన పని మనం చూసుకుంటా ఉండొచ్చు. పిల్లలు గూడా అంతే. ఇన్నోసెంట్‌గా వాళ్ళు స్కూలుకే ఎళ్తుండొచ్చు. కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ఎవరో ఇంకొక స్టూడెంట్ వాళ్ళని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. మన పనిలో గూడా మన పని మనం చేసుకుంటా ఉండొచ్చు. మన కుటుంబంలో మన పనులు మనం చేసుకుంటా ఉండొచ్చు. కానీ అది స్నేహితు వల్ల అయ్యుండొచ్చు, ఇతరుల వల్ల అయ్యుండొచ్చు. లేకుంటే మన సేవ మనం చేసుకుంటూ ఉండొచ్చు.
కానీ ఇతరులు చెప్పిన ఆ యొక్క మాటల గారడి వేస్తారు కొంతమంది. ఎట్లా అంటే అది చాలా టెంప్టింగ్‌గా ఉంటది. చాలా బావుంటది. స్పెషల్‌గా మనకేంటిదంటే వెంటనే మనకి తొందరగా మనం నెక్స్ట్ స్టెప్‌లోకెళ్ళిపోతాము. లేకుంటే తొందరగా మనం గొప్పోళ్ళం అయిపోతాము అని ఇలాంటివి మనకి ఎవరన్నా చెప్తే మనకి అది ఎట్లా అంటే చాలా ఆకర్షణీయంగా ఉంటది. ఎందుకంటే ఇతరులు మనకు చేయాల్సిందేంటిదంటే, ఆ యొక్క క్యూరియాసిటీ అనేది, ఆ యొక్క కుతూహలం అనేది మనలో రేపటము. అది ఎప్పుడైతే మనము దానిలోకి లొంగిపోతామో, ఆ మాటలు వింటామో, అది అక్కడి నుంచి వెళ్ళిపోకుండా మొదట విన్నప్పుడే ఇది మనకి సంబంధించింది కాదు. దేవుని చెప్పిన దానికి విరుద్ధంగా ఏదో మాట్లాడుతుంది. దేవుడు చెప్పిన విషయాన్నే ప్రశ్నిస్తుంది. కాబట్టి ఇది మనము ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి కాదు. మనము ఇది చెడు మాట. ఎప్పుడైతే దేవుణ్ణి చెప్పిన విషయాన్ని ప్రశ్నిస్తారో, దేవుని వాక్యాన్ని ఛాలెంజ్ చేస్తారో అప్పుడే మనకు తెలుసు అక్కడి నుంచి మనము దూరంగా వెళ్ళిపోవాలని. కానీ అవ్వ ఆ పని చేయలేదు. అక్కడ ఉండి తను దాన్ని ప్రొలాంగ్ చేయటము, మళ్ళీ సాతాను దాన్ని దృఢపరచటము, దానిలో ఉన్న అన్ని లాభాలు ఎంత కలర్‌ఫుల్‌గా చాలా చక్కగా పెయింట్ చేసి చెప్పడము జరిగింది. అయితే మనము ఆహ్, మొదటిగా నాకు అది దేవుడు చెప్తే నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఏంటంటే నిజమే కదా! మనము కొన్నిసార్లు శోధనలో పడేది మనకి తెలియకుండా ఇతరుల మాటలు విని అని. ఎందుకంటే కొన్నిసార్లు ఆహ్, నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తు ఈ స్కీమ్స్ లాంటియి వచ్చేవి. ఆ స్టీల్ సామాన్ స్కీమ్స్ గాని, అవన్నీ అంటే మనకేంటంటే తొందరగా డబ్బులొచ్చేస్తాయి. తొందరగా మనకి ఉంటది. లేకుంటే ఇంకేదో స్కీమ్ ఉంటది. అని మనం గూడా టెంప్ట్ అయిపోయి మన దగ్గర లేపోయినా వేరే వాళ్ళ దగ్గర తీసుకొనన్నా సరే మనము దానిలో డబ్బులు పెట్టడం, దానిలో చేయటము. అదంతా అయిన తర్వాత పెట్టిన తర్వాత ఆ స్కీమ్స్‌లో నాకు బాగా గుర్తు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోవటము. అసలు పూర్తిగా అడ్రెస్ లేకుండా అందరూ మనీ కలెక్ట్ జేసి వెళ్ళిపోవటము. ఎందుకంటే వాళ్ళు ఆ స్కీమ్ అనేది ఎంత అందంగా పెడతారంటే, ఎంత అంటే మనకి కష్టం లేకుండా. మళ్ళీ వాళ్ళు చెప్పేది గూడా ఎట్లా ఉంటదంటే, "మీరు ఇంతే పెట్టండి చాలు. కానీ మీకింత బాగా ఇంతొస్తది." అని వాళ్ళ మాటలు వాళ్ళ సెల్ చేసే విధానం గాని, ఆ మాటల గారడి గాని, దానిలో ఉన్న మనం లాభాలు చూస్తున్నాం గాని, ప్రాక్టికల్‌గా మనం ఎప్పుడు ఆలోచించము. ఇదెట్లా సాధ్యమవుతది? వాళ్ళకేం లాభమొస్తది మనం ఇట్లా జేస్తే? వాళ్ళకి లాభం లేదు కదా! అంటే మనమంతా కూర్చొని మనం ఆలోచించే మనకుండదు. మనకెట్లా అంటేదే వాళ్ళు చెప్పిన వాళ్ళు వేసే పిచ్ అంత బావుంటదనమాట. ఇప్పుడు సాతాను వేసిన పిచ్చి అవ్వ ఎంత చక్కగా గదా! ఏం తన పని పాపం తను జేసుకున్నది కాస్త అనవసరంగా విని ఇదేదో చాలా బావుందే, కంటికి చాలా బావుందే అని ఆహ్, హ్మ్, రుచికి బానే ఉంటది. నేను కూడా మంచిగా దేవదూతలాగా అయిపోతాను. నాకు గూడా జ్ఞానమొచ్చేస్తది. అని ఎంతో ఆశపడి పాపము దేవుడు అసలు దాని దగ్గరకు గూడా వెళ్ళొద్దు. దాని వైపు దాన్ని ముట్టుకోవద్దు, దాన్ని తినొద్దు అని నిషేధిస్తారు. అయినా సరే వెళ్తది. పిల్లలు గూడా అంతే చిన్న పిల్లలు గూడా చెప్పండి. మనం ఎవరన్నా చెప్తే మనం అక్కడ అది తినొద్దు అని చెప్తే అది ఎట్లైనా మనం పక్కకి తిరిగితే చాలు మెల్లగా ఎళ్లి అది తీసుకొని ఒక చిన్న ముక్కన్నా తింటారు. అది తినకపోతే వాళ్ళకి ఆ తృప్తే ఉండదు. అంటే ఏదైతే నిషేధింపబడతదో దాని వైపు మానవులు ఆకర్షితులవుతారు. ఆ ఒక్క చిన్న లూప్ హోల్ తీసుకొని మనము దేవుని సన్నిధిలో నుంచి అంటే ఎంత వరకు మానవాళి దిగజారగలదు. అంటే ఒక చిన్న డెసిషన్ తీసుకున్నది. కానీ ఆ చిన్న డెసిషన్ అదేంటిదంటే ఫస్ట్ మనలో ఆ యొక్క కుతూహలం ఉంటది గదా! ఆ క్యూరియాసిటీ మనం కొన్నిసార్లు ఆపుకోలేము. ఎప్పుడైతే మనం ఆ బ్యాటిల్ ఫస్ట్‌లోనే మనము అది తుంచేయకుండా మనం అడుగు ముందుకేస్తామో, అది వృక్షమైన తర్వాత ఇంపాసిబుల్ మనము దాని నుంచి బయటపడటము. అందుకే మనము అతి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనము పాపం దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. పాపము మన దగ్గరికి వెతుక్కుంటా వచ్చి అది చాలా ఒక ఆకర్షణీయమైన పరిస్థితిలో మనకొచ్చి మనల్ని శోధించే అవకాశం ఉంటది. కాబట్టి పరిశుద్ధుడాత్మ దేవుడు మనకి చెప్పేదేంటిదంటే చాలా మెలకువగా ఉండాలి. ఎందుకంటే మనం ముఖ్యంగా దేవునిలో ఎదిగేటప్పుడు ఎలాంటి శోధనలుంటాయంటే మన ఆరోగ్యం పరంగా అయుండొచ్చు, కుటుంబంలో అయుండొచ్చు, లేకుంటే పనిలో అయుండొచ్చు, సంఘంలో అయుండొచ్చు, సంఘస్థుల ద్వారా అయుండొచ్చు. ఆ శోధనలో ఎట్లా అంటే దేవునికి ఎంత దగ్గరగా అవుతామో
అంత భయంకరంగా మనకి శోధనలొస్తాయి. ఫస్ట్ టార్గెట్ చేసేది అనారోగ్యత. అది నాకైతే ఎక్స్‌పీరియన్స్ నేను ప్రతిసారి చెప్తాను. నాకసలు సర్మన్‌కి వస్తున్నానంటే గాని, లేకుంటే ఏమన్నా చేస్తున్నా అంటే గాని, కంపల్సరీ నేను ఆ రోజు సిక్ అవ్వటమో, లేకుంటే 2, 3 రోజుల నుంచి ఏదో ఒకటి స్ట్రగుల్ అనేది వస్తా ఉంటది. లేకుంటే దేవునిలో బాగా ప్రార్థన చేసి మంచిగా ఆ రోజు దేవునితో ఎంత బాగా సన్నిధిలో ఎంత బాగా గడిపాను అని ఆ యొక్క ఆత్మీయంగా ఎంతగానో తృప్తి పడి ఆ యొక్క స్పిరిచ్యువల్‌గా ఎంత స్ట్రెంగ్త్ పొందుకొని మనం లేస్తే, ఆ రోజు కంపల్సరీ పనిలో ఏదొక అవ్వటమో, లేకుంటే ఇంట్లో ఏదో పిల్లలతోనో, లేకుంటే ఈయనతోనో, లేకుంటే బయట వాళ్ళు నన్ను ఏదో అనటమో, ఎవరి ద్వారానో కానీ ఆ యొక్క అంటే ఆ యొక్క పొర్లుచున్న ఆ యొక్క ఆనందము, దేవునిలో మనం ఎదుగుతున్న ఆనందము, ఆయనతో సమయం గడిపిన ఆనందం అంతా కూడా పొంగుతున్న ఆ యొక్క ఆనందమంతా సాతాను ఒక్క క్షణంలో, ఒక్క మాట ఇంకొకళ్ళ ద్వారా మనకి పొంగే పాల మీద నీళ్లు పోసినట్టు మనల్ని చల్లార్చగలదు. కానీ మనం అప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు అది సాతాను యొక్క పని అని మనం గ్రహించి, ముందుగానే దానికి రియాక్ట్ గాకుండా అంటే జరిగిన వాటికి మనం రియాక్ట్ గాకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవటమో, లేకుంటే క్వైట్‌గా దాని గురించి మనసులోనే దేవా నాకు శక్తిని అనుగ్రహించు. తిరిగి నేను మాట అనకుండా, ఆ యొక్క గొడవని ఇంకా పెద్దగా చేయకుండా, లేకుంటే నా హృదయంలో అది దాని గురించి నేను ఎక్కువ తలంచి నేను దిగజారిపోకుండా, నాకు సహాయం చేయి తండ్రి అని మనము ఎంతగానో ప్రార్థించుకోవాలి. ఆ ముందు కానీ అది గ్రహించటంలో ఉంటది. మనం గ్రహించగలగాలి. కానీ మీరెప్పుడైనా బాగా నోటీస్ చేయండి. ఎప్పుడైతే దేవునిలో మీరు బాగా బలంగా ఉంటారో, లేకుంటే మన సేవలో కానీ బాగా ఫ్లరిష్ అవుతారో, లేకుంటే ఇట్లా ముందు ఒక అడుగు వేద్దాము అని వేసేటప్పటికి ఒక అడుగు ముందుకేస్తే సాతాను మనల్ని 2 అడుగులు వెనక్కి తీసుకొస్తది. కాబట్టి మనం ఎంతగానో చాలా జాగ్రత్తగా ఉండి ఆ యొక్క చిన్న చిన్న క్లూస్ ముందుగానే గ్రహించుకొని ఇది సాతాను చేసే పని. సాతాను ఇతరుల ద్వారానే చేస్తది. సాతాను మనకి బాగా ముఖ్యమైన వాళ్ళతోనే, మనకి ప్రియమైన వాళ్ళతోనే మనల్ని మనము ఎంతగానో నమ్ముకున్న వాళ్ళ ద్వారానే అవుతాయి పనులు. అది కూడా మనము గ్రహించాలి. అందుకే మనకి ఎక్కువ డిసప్పాయింట్‌మెంట్ ఎందుకుంటదంటే అయ్యో! నేను వీళ్ళని ఇంతగా ప్రేమించానే, అయ్యో! నేను వీళ్ళకి ఇంతగా సహాయం చేశానే, మరి నా దగ్గరకొచ్చేటప్పటికి వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అని అట్లాంటి అంటే ఒక రకమైన ఆ యొక్క బంధంలో ఒక ఒక వాల్ లాంటిది. ఒక హిండ్రన్స్ అనేది ఆ యొక్క మంచిగా ప్రొ ప్రవహిస్తున్న ఆ యొక్క రిలేషన్‌షిప్‌లో ఆ యొక్క బ్రేక్ అన్నమాట. అంటే ఎక్కడో ఏదో అన్నమాట. పైకి మాట్లాడుకున్న హృదయంలో ఏదో వెలితి, ఏదో అన్న మాటని మనం హృదయంలో పెట్టుకోవటము. కానీ అట్లాంటి మాటలే సాతాను ఇతరుల ద్వారా మాటలు పెట్టేస్తది. లేకుంటే పనిలో గూడా మనం ఎంతో డిసప్పాయింట్ అవుతాం. అయ్యో! నేను ఇంత కష్టపడుతున్నాను గదా! ఎందుకు ఆ మాటన్నారు? నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేశానని మనము 100 సార్లు మనము చూసుకుంటా ఉంటాము. ఏం తప్పు చేశాను? ఎప్పుడు నేను సహాయం చేయడానికే ట్రై చేస్తున్నా గదా! నాకే ఎందుకిట్లా అవుతది అని మళ్ళీ సెల్ఫ్ పిటీ అన్నమాట మనకి. మనం దానిలో ఇంకా దిగజారిపోతా ఉంటాము. ఆ యొక్క అప్పటి వరకు దేవునిలో పొందిన ఆ యొక్క శాంతి గాని, ఆయనలో పొందిన ఆ యొక్క ఆనందం గాని, ఆయనలో మనము ఆ యొక్క పొందిన ఆ యొక్క ఆయనలో పొందుకున్న ఆ యొక్క ఆత్మ ఆహ్, ఆత్మబలం అంతా గూడా ఎవరో ఏదో గాలి తీసినట్టే అయిపోతది కొన్నిసార్లు. ఆ యొక్క బెలూన్‌లో మంచిగా మనం బాగా నిండుకున్న తర్వాత ఆత్మతో నింపుకున్న తర్వాత ఒక్క చిన్న పోక్ ఎ పెద్ద బెలూన్ ఏం పెద్దగా ఏం చేయక్కర్లేదు గదా! ఒక చిన్న పిన్‌తో ఒక చిన్న పోక్ చేస్తే చాలు గదా! అది బర్స్ట్ అవ్వటానికి, బబుల్ బర్స్ట్ అవ్వడానికి. పెద్ద బెలూన్ బర్స్ట్ అవ్వడానికి. మన జీవితాల్లో ఆత్మీయ జీవితాలు గూడా అంతే. మనం ఎంతో నింపుకొని ఉన్నప్పుడు సాతాను ఎంత అంటే ఆ షార్ప్‌నెస్ అన్నమాట. అంటే ఆ మాటల్లో ఉన్న ఆ యొక్క అంటే ఆ బాధ కలిగించే విషయాలు. కాబట్టి మనం ఎప్పుడైతే అది మనం ఎప్పుడు అది సాతాను చేస్తున్న ఆహ్, ఆహ్, కుతంత్రం అని మనం గ్రహించగలిగితే, అప్పుడు ఇతరుల మీద మనము అంతగా వాళ్ళని అన్న మాటలను పట్టించుకోము. సరేలే వాళ్ళేదో బ్యాడ్ మూడ్‌లో ఉన్నారేమో, తనకేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అందుకే గబుక్కున మాట అనేసాడేమో, తనని నాకు ఇన్ని సంవత్సరాల నుంచి తెలుసు గదా! తన మనస్తత్వం అలాంటిది కాదు గదా! అని మనం
కనీసం ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నా మనము ఆ వ్యక్తికి ఇస్తాము. అట్లాగే మనకు లేకుంటే మనకు అనారోగ్యత పాలైనప్పుడు కూడా అనారోగ్యం అనేది సహజమే కదా! ఇవాళ మన దేవుడు మనకున్నాడు. స్వస్థపరిచే దేవుడు నాకున్నాడు. నాకేంటి భయము? అనారోగ్యత వచ్చినప్పుడు అంత దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా దేవుడు గొప్ప దేవుడు. నాకు ఆయన ఆహ్, హ్మ్, ఆహ్, యెహోవా రాఫా ఆయన నన్ను స్వస్థపరిచే దేవుడు. అని మనల్ని మనము ఎట్లా అంటే బలపరుచుకున్నప్పుడు మనల్ని మనము దిగజారకుండా మనల్ని మనము బలపరుచుకున్నప్పుడు ఆహ్, అప్ కానీ అది బలం అనేది ఎప్పుడు చేయాలంటే ఆ ఫస్ట్ స్టెప్‌లోనే చేయాలి మనము. అంతేగాని పూర్తిగా కృంగిపోయి, పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి, భయాందోళనలోకి వెళ్ళిపోయి ఆ సమయంలో కాదు. మనము ముందుగానే దాన్ని విరిచివేసి దేవుని మీద మనం ఆధారపడి మనము ముందుకి సాగాలి. కాబట్టి మనము బాగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు నిజంగా బోధించిందేంటిదంటే, చాలా కాషియస్‌గా ఉండాలి. ఆహ్, ఎందుకంటే ఆ అటాక్ ఎటునుంచొస్తదో మనకు తెలీదు. గబుక్కున మనం ఎంతగానో ప్రేమించే వ్యక్తుల మీద గాని ఎక్కడి నుంచన్నా రావచ్చు. కాబట్టి లేకుంటే కొన్నిసార్లు మనము మన ప్రార్థన జీవితంలో కూడా ప్రార్థనలో మనకి దేవుడు ఆహ్, జవాబివ్వనప్పుడు గూడా మనకెట్లా ఉంటదంటే, ఏమో దేవునికి నేనంటే ఇష్టం లేదేమో అని ఒకటి. లేకుంటే అంతేకాని దేవుడు ఆయన సమయమందు, ఆయన కాలమందు ఆయన మనకిస్తారని. లేకుంటే ఇది ఆయన హ్మ్. ఆయన విల్‌లో లేదు. ఇంతకన్నా ఆయనెప్పుడైనా అంతే గదా! మనకి ఏమి కావాలి, ఎప్పుడు కావాలి, ఎంత కావాలి అన్నది ఆయనకు తెలుసు. ఆయన సృష్టికర్త. ఆయన స్వరూపంలో చేసుకున్నారు. ఆయన ఊపిరి పీల్చి మనకి జీవం అనుగ్రహించారు. అట్లాంటి దేవుడు మరి ఇప్పుడు ఆదాము, అవ్వ గురించి మనం ఎంతగా నేర్చుకుంటున్నాం. ఎంత మంచి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి అనుగ్రహించారు. తరతరాలకి సరిపడావి కూడా ఆయన అనుగ్రహించారు. అట్లా దీవించారు. ఎప్పటికి కూడా తక్కువ కాకూడదని. కాబట్టి ఆయన ప్రార్థన విషయంలో గూడా అంతే. కొన్నిసార్లు మనకెట్లా ఉంటదంటే, సరేలే ఏం చేస్తాంలే, ప్రార్థన ఏం చేస్తాంలే ఇవాళ. ఏదైనా ఎంత ప్రార్థన చేసినా మనకెట్లాగో జవాబు ఎట్లాగో రాదు కదా! అట్లాంటి యాటిట్యూడ్‌తోనే కొన్నిసార్లు ఉంటాం మనము. కాబట్టి ఇవన్నీ కూడా మనకేంటిదంటే, చిన్నగా ఆ సాతాను పెట్టే ఆ యొక్క చిన్న అపనమ్మకము, అది గూడా మనము గ్రహించుకోవాలి. మనం ఎప్పుడైతే హ్మ్, ఆ యొక్క శోధనలు మనము ఎట్లా జయించగలమంటే, ముందుగానే దాన్ని ఒక అడుగు మన జీవితంలోనికి రానివ్వకూడదు. ప్రవేశింప చేయొద్దు. ముందుగానే గ్రహించుకొని మనము కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం పోరాడలేకపోవచ్చు. కొన్నిసార్లు మనకున్న శక్తి మనకి చాలకపోవచ్చు. కానీ దేవుడిని అడగాలి. దేవుని దగ్గరికి వెళ్లి, దేవా నాకు శక్తిని అనుగ్రహించు. ఈ యొక్క శోధనను జయించే శక్తి, ఈ యొక్క శోధనను, ఈ యొక్క బాధను, ఈ హృదయంలో ఇట్లా తరుక్కుపోతున్న ఈ యొక్క బాధను దాన్ని ఓర్చుకునే శక్తి నాకు అనుగ్రహించు. నేనేమి తిరిగి మాట అనకుండా నా నోరు కట్టే దేవా! ఆ యొక్క ఏ చిన్న విషయమో, పెద్ద విషయం చేయకుండా హ్మ్, నాకు సహాయం చేయి తండ్రి అని మనం దేవుని మీద ఆధారపడాలి. పరిశుద్ధాత్మ మనతోనే ఉంటారు గాబట్టి, ఆయన మనకెప్పుడు గూడా మనం అడిగినప్పుడు ఆయన సహాయం చేస్తారు. ఆయనకు మార్గం చూపిస్తారు. నే మీరు కొన్ని సార్లు నేనైతే హాఫ్ ఆఫ్ ద సెంటెన్స్‌లో నేనక్కడికి ఆపేసిన రోజులున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నాకు జెప్పారు. మాట్లాడొద్దు అని. నేనిట్లా స్టార్ట్ చేసిన సెంటెన్సు గబుక్కుని మా కంప్లీట్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిన దినాలు అనేకము ఉన్నాయి. కొన్నిసార్లు నేను టైప్ చేస్తున్న విషయము అట్లా చేయొద్దు అని చెప్తే నేనవి డిలీట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్నిసార్లు కోపం ఎక్కువుంటే ఆ మాట అంటాము మనము. ఆహ్, హ్మ్. ఇక్కడ టైప్ చేయకుండా విషయాలు టైప్ చేస్తా ఉంటాము. అది మానవులం కాబట్టి. కానీ దేవుడైతే మనకి తప్పకుండా ఆయన సహాయం చేస్తారు. ఎందుకంటే అనేక సార్లు ఐ వాస్ సో ఔట్ ఆఫ్ ట్రబుల్. ఎందుకంటే ఆయన చెప్పినప్పుడు వినబట్టి నాకు అంటే సాతాను ఎట్లా అడుగుపెట్టినప్పుడు దాని నుంచి బయటపడటానికి ఒక్కటే ఒక మార్గము. ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుడిని సహాయం అడగటము. దానిలోకి వెళ్ళిపోకుండా లేకుంటే దాని దాని కుయుక్తులకి చేసే ఈ యొక్క పనులన్నిటికి మాటల గారడికి వాటికి మనము లోబడకుండా
దా వాటి మీద కుతూహలం పెంచుకోకుండా, వాటి మీద మనం ఆసక్తి చూపించకుండా, మనము ఆశ పడకుండా ఉండేటట్టు పరిశుద్ధాత్మ దేవుడిని మనము ప్రార్థించాలి. ఎందుకంటే నేను అనుకుంటున్నాను ఈ అవ్వ గురించి మ అన్ చ ఇంకొద్దిగా మనము వచనాలు 4 నుంచి 4, 5, 6 వచనాలు మనం చదువుకుంటే అక్కడ అనేక విషయాలు తెలుస్తాయి. ఒకటేమో మూడో వచనంలో మనకు తెలిసిందే దేవుడు నిషేధించిన విషయం గురించి మనము విన్నాము. అయితే ఆహ్, హ్మ్, నాలుగో వచనంకొచ్చేటప్పటికి అందుకు సర్పము మీరు చావనే చావరు అంటది. అంటే ఏంటిదంటే తన అభిప్రాయం అది. అది కేవలము సర్పం యొక్క అభిప్రాయం మాత్రమే. కాబట్టి దేవుడు కనుక ఏమన్నా నిషేధించినట్లయితే ఇతరులు అభిప్రాయాల్ని మనము వినాల్సిన అవసరం లేదు. ఇతరుల అభిప్రాయము నిజమేమోనేమో అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని మాట కన్నా మించింది ఇంకొక మాట లేదు. అది ఎంత తియ్యగా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా, ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, ఎంత ఉన్నా సరే అది మాత్రం దేవుని మాటకు సమానము కానే కాదు. దేవునికి మించిన మాట అంతకన్నా కానే కాదు. కాబట్టి మనము ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడటము మనము మానుకోవాలి. అది మనము ఈ యొక్క అవధ నుంచి ఇది నేర్చుకుని నాకదే అనిపిచ్చింది. దేవుడు చెప్తా ఉంటే నిజమే కదా! మనం ఎన్ని సార్లు ఇతరుల అభిప్రాయము మీద ఆధారపడతాం కదా! నువ్వేమనుకుంటున్నావు అని ఇంట్లో అడుగుతాము. నువ్వేమనుకుంటున్నావు అని పనులు అడుగుతాము. స్నేహితులను అడుగుతాము. మన సంఘస్థులను అడుగుతాము. స్కూల్లో పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్స్‌ని అడుగుతారు. కానీ మనము ఎప్పుడైనా సరే నిషేధింపబడిన విషయం గురించి ఇతరుల అభిప్రాయము మనము వినాల్సిన అవసరము లేనే లేదు. ఎందుకంటే అది నిషేధింపబడింది ఒక కారణం వల్ల నిషేధింపబడింది. ఇప్పుడు చిన్న మన స్కూల్ పిల్లలు ఎగ్జామ్‌లో వాళ్ళకి నిషేధించిన ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఏం చెప్తారు? కాపీ కొట్టకూడదు అనేది ఒక నిషేధం. మళ్ళీ పనిమాల వెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్‌ని అడగాల్సిన అవసరం లేదు గదా! ఏముందిలేరా కొద్దిగా చూపిస్తే కాపీ కొడితే ఏమవుతుందిలే. ఏం కాదు కదా! అని మళ్ళీ వాళ్ళ దగ్గర మనం వాళ్ళ అభిప్రాయం తీసుకోం కదా! ఇంకో వాళ్ళేమంటారు, "ఏం కాదులే ఈ ఒక్క క్వెషన్ కాపీ చేసుకో ఏం కాదు. ఇదొస్తే ఈ మ ఆహ్, మల్టిపుల్ చాయిస్ వచ్చేస్తే నువ్వు పాస్ అయిపోతావు. కాబట్టి ఏం కాదులే" అని. ఆ యొక్క అభిప్రాయం మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ యొక్క స్నేహితుల లేకుంటే ఇతరుల యొక్క అభిప్రాయము ఏదైతే దేవుడు నిషేధిస్తారో అలాంటి విషయాల్లో మనము ఇతరుల అభిప్రాయము మనము తీసుకోవాల్సిన అవసరత లేదు. అంతే కాకుండా మనము ఇంకొకటి ఐదో వచనంలో మనకేంటిదంటే అది దానిలోని అంటే ఎంత బాగా చెప్పింది గదా! మీ కన్నులు తెరవబడతాయి. మీకు చెడ్డలు తెలుస్తాయి. దేవదూతల వల్లే ఉంటారు. ఆహ్, ఆహ్, ఇవన్నీ దేవునికి గూడా ఆల్రెడీ తెలుసు. ఈ విషయాలన్నీ గూడా అని ఈ విధంగా చెప్తారు గదా! ఇవన్నీ గూడా ఆహ్, ఎన్ని చెప్పినా సరే ఆ యొక్క దేవుడు నిషేధించిన వాటి మీద మాత్రము ఆశ పడకూడదు. అది ఎంత మంచిగా ఉన్నా పర్వాలేదు. అది మనల్ని ఎంత గొప్పవాళ్ళని చేసినా, లేకుంటే మనల్ని ఎంత ఫేమస్ చేయాలనుకున్నా, లేకుంటే మనకి నెక్స్ట్ ఇన్‌స్టంట్‌లో మనము మనకి ఈ పని చేస్తే వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మనకి యూట్యూబ్‌లో చాలా లైక్స్ వచ్చేస్తాయి. ఈ పని చేస్తే మనకి మన మినిస్ట్రీలో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ చిన్న పని చేస్తే చాలు అని అట్లా అంటే అన్ని విషయాలలో మనకు మీరు మార్నింగ్ నుంచి లైక్ అంటే ఎవ్రి ఫేజ్‌లో మనం చూసుకున్నాం. మన వివాహ జీవితంలో అయ్యుండొచ్చు, లేకుంటే మన పనిలో అయ్యుండొచ్చు, సేవలో అయ్యుండొచ్చు, దేవుని మన ప్రార్థనా జీవితంలో అయ్యుండొచ్చు, మన ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతున్నాం. లేకుంటే అన్నీ ప్రతి ఒక్క విషయంలో కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరకి అందరు కొన్నిసార్లు చిన్న పిల్లలు ఎప్పుడనుకుంటారు, ఈ వాక్యం నాకు కాదు అనుకుంటారు. కానీ వాక్యం అనేది ప్రతి ఒక్క వయసుకు ప్రతి ఒక్కళ్ళకి గూడా ఆహ్, అన్ అనుభవం అంటే మనము రిలేట్ చేసుకోవచ్చు దాన్ని. ఆహ్, కాబట్టి మనం ఎప్పుడు గూడా ఎప్పుడైనా దేవుడేమన్నా నిషేధిస్తే మనము అది ఎంత అందంగా ఉన్నా సరే, ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నా సరే మనము
దాని జోలికి మనము వెళ్ళకూడదు. దాని వైపు గూడా మనము చూడకూడదు. అంతేకాదు ముఖ్యంగా మనకి ఎక్కువగా ఆకర్షణీయమైందేంటిదంటే, వెంటనే జరిగే విషయాలంటే మనకి చాలా ఆకర్షణీయంగా ఉంటది. అందుకే ఆ క్షణికమైన విషయాలు మనము చాలా దూరంగా ఉండాలి. అంతేగాకుండా మనము 6 వచనంలోనికి వచ్చేటప్పుడు తను కూడా ఎట్లా అనుకుంటదంటే, ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారానికి ఎంత మంచిగా ఉంది అనుకుంటుంది. కన్నులకి ఎంత అందమంగా ఉంది అనిపిస్తుంది. వివేకమిచ్చే రమ్యంగా ఉంది అనిపిస్తుంది. సో, తాను వాటన్నిటిని అంటే విన్న విషయాలు ఇప్పుడు తన నోట్లోంచి తన మనసులో అనుకుంటుంది చూడండి. అంటే ఆ యొక్క బీజము నాటబడినప్పుడు, ఆ పాపపు బీజం ఆడినప్పుడు మన యొక్క మెంటాలిటీ, మన యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటదంటే చెప్పగానే దాని వైపు చూడటము, నిజంగానే ఎంత అందంగా ఉంది గదా! ఎంత బావుంది గదా! తినటానికి ఎంతో రుచికరంగా ఉంటది. చూడటానికే ఇంత అందంగా ఉంది. ఇంత జ్ఞానం ఇస్తది. ఒక్క పండులో ఎన్ని బెనిఫిట్స్ గదా! అని అవ్వ ఆలోచించటము మొదలుపెడుతుంది. కానీ అవన్నీ లోకానికి అంటే ఏంటిదంటే నేత్రాశ. కంటికి బావుందనుకుంటుంది. తినటానికి బావుందనుకో అంటే ఇవన్నీ శరీరానికి సంబంధించిన ఆశలు. కాబట్టి మనం ఈ లోక ఆశలకి అవి ఎంత మంచిగా ఉన్నా సరే, అది దేవుడు గనక నిషేధించబడినదైతే మనము వాటికి చాలా దూరంగా ఉండాలి. కాబట్టి మనము ఆహ్, హ్మ్, ఆహ్, నిజంగా ఒక్కొక్క దానిలో మనము చూస్తా ఉంటే సర్పము మొదట్లో మాటల గారడి నిర్ధారించడము, దాని యొక్క లాభాలు ఎంత బావుంటాయో చెప్పటము జరిగింది. అదే మనము ఇక్కడకొచ్చేటప్పటికి ఆహ్, స్త్రీ జూడండి. తనులో అంటే మానవులుగా మన బీజము మనలో నాటుకున్నప్పుడు మనకెట్లా ఉంటదంటే, అది స్ చూడటానికి అంటే ఫిజికల్‌గా ఎంత బావుంది, మన శరీరానికి ఎంత బావుంటది. కొంతమంది చాలామంది ఒక చిన్న సంఘటన జెప్పాలి. ఆహ్, హ్మ్, ఆవిడ ఎంతో మంచిగా అందంగా ఉండేవాళ్ళు. కానీ ఆవిడకి మరి ఎందుకట్లా అనిపిచ్చిందో, ఇంకా అందంగా ఉండాలి అన్న ఆశ అని తను ఫేస్ ఏదో సర్జరీ లాగా చేపిచ్చుకుంటే తను ఎంత మంచిగా ఉన్న ముఖము, దేవుడిచ్చిన ముఖం ఎంత మంచిగా కలగల మొహమో, ఆమె ఆ యొక్క సర్జరీ ఫెయిల్ అయ్యి అంత వికృతంగా అయిపోతది తన మొహమంతా. అంటే దేవుడిచ్చింది సరిపోలేదు. ఇంకా ఏదో కావాలి. ఇప్పుడు అవ్వకు గూడా అంతే గదా! దేవుడు నిజంగా మరి లేనిదంటూ లేదు. అన్నీ సమకూర్చారు. అన్నీ ఇచ్చారు. నివాసం చేయటానికి గాని, ఆహారం కానీ, తాగటానికి గాని, మరి చేతులు ఖాళీగా ఉండకుండా పని చేయటానికి గాని, అన్నిట్లో గూడా మళ్ళీ ఆయనలో ఆ సృష్టిలో పాలు పొందాలని పేర్లు పెట్టిచ్చారు. దేవుడు ఏది కూడా అన్ని కోణాల్లోంచి ఆలోచించి అన్నీ చేశారు. కానీ అది సరిపోలేదు. ఇంకా ఏదో ఆశ. దేవుడికి ఇచ్చిన దానికన్నా ఇంకా ఏదో పొందుకోవాలి. ఇంకా ఆ లోకంలో ఇంకా ఏదో ఆకర్షణీయంగా ఉంది. అది పొందుకోవాలి అన్న ఆశ. మనం ఎప్పుడు గూడా ఎప్పుడైతే ఆ యొక్క అత్యాసకు పాలు పొందుతామో, ఎప్పుడైతే ఆ యొక్క లోక ఆశలకి ఇతరుల మాటలు విని, దానికి లోబడి పనులు చేస్తామో, మన యొక్క జీవితం గూడా వీళ్ళలాగానే ఉంటది. చూడండి, వీళ్ళ జీవితము ఏమైంది? ఇవన్నీ ఒక ఎత్తైతే మనము ఆహ్, హ్మ్, ఏ ఏడవ వచనంలోకొచ్చేటప్పటికి, అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులని తెలుసుకుంటారు. వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. కానీ వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకున్నదేంటి? సర్పం ఏం చెప్తది? మీకు మంచి చెడ్డలు తెలుస్తాయని చెప్తది గదా! కానీ వీళ్ళకేం తెలుసుకున్నారు? కన్నులు తెరుచుకున్న తర్వాత వాళ్ళకి దిగంబరుగా ఉన్నదొక్కటే తెలిసింది. చెడే తెలిసింది గదా! మంచెక్కడ రాయలేదు గదా! మంచెక్కడుంది? అంటే సాతాను మాటలు ఎంత తియ్యగా ఉంటాయంటే, మీకన్నీ మంచి చెడ్డలన్నీ తెలుస్తాయని చెప్తుంది. ఇక్కడ మంచి ఏం తెలియలేదు. వాళ్ళు తిన్న వెంటనే వాళ్ళకి తెలిసిందేంటంటే, వాళ్ళు దిగంబరులుగా ఉండటం. అంటే ఒక వెలితి కనిపిచ్చింది వాళ్ళకి.
దేవుడు సృష్టిలో వాళ్ళకి ఒక వెలితి అనేది కనిపించింది. అసంతృప్తి అనేది అక్కడ మొదలైంది. అది దాన్ని పొందుకోవటానికి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్లి అడగలేదు. దేవా! మరి మేము దిగంబరులుగా ఉన్నాము. మాకేమన్నా ఇవ్వని వాళ్ళు కూడా అడగల. మళ్ళీ దాన్ని కప్పిపెట్టుకోవడానికి వెళ్లి వాళ్ళు అంజూరపు ఆకులతో కుట్టుకుని వేసుకున్నారు. అంటే మనము అనుకుంటాం గదా! సాతాను చెప్పే ప్రతి ఒక్క అబద్ధము ఇట్లాగే ఉంటాయి. ఎందుకంటే సగము నిజం చెప్పినట్టు చెప్పి, చెప్పనట్టు చెప్పకుండా ఉండి, అంటే దానిలో ఉన్న చెడు కనిపించకుండా మంచితోనే దాన్ని కప్పిబెట్టి మనకి ప్రెజెంట్ చేస్తది సాతాను. అందుకే వాళ్ళు మంచి చెడ్డలు అనుకుంటే మంచి కూడా తెలుసుకోవాలి గదా! కానీ తెలీదు. వాళ్ళకి తెలిసిందేంటిది? వాళ్ళు దిగంబరులుగా ఉండటం ఒక్కటే తెలిసింది. అది ఒకటి. రెండోది జూడండి. దేవుడు 8వ వచనం చల్లపూటన ఆదామును, అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా చెట్ల చాటున దాగుకొను. వాళ్ళు ఇంకా రాలేదు. స్వరము విన్నారంతే. యెహోవా దేవుడు వాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. వాళ్ళున్న తోటలోకి, వాళ్ళ దగ్గరికి, వాళ్ళతో సమయం గడపడానికి రాబోతున్నారు అని వాళ్ళు తెలుసుకొని మొదటగా చేసిందేంటిది? దేవుని దగ్గర నుంచి దాక్కుంటున్నారు. దేవుని దగ్గరికి రాకుండా. అప్పుడు దేవుని స్వరం విన్నారు. ఆయన 9వ వచనంలో ఆయన పిలుస్తున్నారు. ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు? దేవుని స్వరము వినకముందే దేవుడు వస్తున్నారన్న ఆ యొక్క శబ్దానికే ఇంకా దేవుడు రాలేదు. దేవుడు పిలవలేదు. ఆయన వస్తున్నట్టు తెలిసి అప్పుడే వాళ్ళు దాక్కున్నారు. ఆయన స్వరం విన్నప్పుడు ఇది సమాధానం వాళ్ళది. నీ స్వరము విన్నప్పుడు దిగంబరులుగా నుండి భయపడి దాగుకొంటిమి. కాబట్టి పాపం పుట్టిచ్చేదేంటిది? మొదటిదేమో మనలో ఉన్న ఆ వెలుతులు, లోపాలన్నీ మనకి కనిపిస్తాయి. చెడు మాత్రమే కనిపిస్తది మొదటిగా. రెండోదేంటిదంటే దేవుని నుంచి భయము అనేది ఏర్పడింది. అప్పటి వరకు భయమంటే ఏంటో తెలీదు. అప్పటి వరకు మంచిగా సాయంత్రం పూట చక్కగా యెహోవా దేవునితో మాట్లాడుకుంటూ సమయం గడుపుతున్న ఆ యొక్క ఆదాము, అవ్వ అంత మంచి జీవితాన్ని క్షణికమైన ఆశ, నేత్రాశ, శరీరాశతో వాళ్ళు చేసుకున్నదేంటిదంటే ఆయనకి భయపడ్డారు. భయము అనే ఒక నెగటివిటీ అనేది వాళ్ళలో ఏర్పడింది. మొదటిగా భయము అసలు అప్పటి వరకు భయమంటే ఏంటో తెలీదు. మరి అన్ని జంతువులున్నాయి. అన్ని జంతువుల మధ్య వీళ్ళిద్దరే మనుషులు. అన్ని రకాల జంతువులున్నాయి అక్కడ. ఎప్పుడు భయపడలేదు. అంత పెద్ద ఏదెన్ తోటలో వీళ్ళిద్దరున్నారు. దేవుడు వీళ్ళిద్దరు. ఎప్పుడు భయపడలేదే. రేపు ఆహారం ఎక్కడ దొరుకుతది అని ఎప్పుడు భయపడలేదు. నేను అవ్వని ఎట్లా చూసుకుంటాను అని భయపడలేదు ఆదాము. నా భర్తకి నేనెట్లా సేవ చేయగలనని అవ్వ ఎప్పుడు భయపడలేదు. చక్కగా యెహోవా దేవుని సన్నిధిలో వాళ్ళతో మంచిగా సహవాసం కలిగి, మంచిగా గడుపుతున్న సమయంలో వాళ్ళకి మొదటిగా ఆ యొక్క నెగెటివ్ ఫీలింగ్ అది కూడా చెడే గదా! మాకు ఫస్ట్ ఏంటిదంటే వాళ్ళలో ఉన్న వెలితి కనిపించింది. దాని తర్వాత వాళ్ళ యొక్క ఫియర్ అనే ఎమోషన్, భయము అనే ఒక ఎమోషన్ వాళ్ళు తెలుసుకున్నారు. భయపడ్డామని చెప్తున్నారు. అంతేకాకుండా మేము దాగుకుంటమే. అంతేకాదు దాని ప్రతిఫలం భయపడినప్పుడు ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో ఉండకుండా వాళ్ళు దాక్కుంటున్నారు. ఆయన ముందుకు రాలేకపోతున్నారు. అంటే ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి అంత సిగ్గు, అంత
ఇది అంటే దేవుడు ఆయన సృష్టించుకున్న తండ్రి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఈ ఇది మనం మాట్లాడుకోవాలంటే ఎంతగానో మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనము వెళ్తున్నప్పుడు మనం ఎట్లా వెళ్తున్నాము? ఒక అలవాటుగా కొన్నిసార్లు మనం ప్రార్థనకెళ్ళేటప్పుడు ఒక అలవాటుగా వెళ్తాం ప్రార్థించడానికి. కొన్నిసార్లు ఆ దినము గనుక మనమేమన్నా తప్పు చేసుంటే, ఇంట్లో గాని, పనిలో గాని, స్కూల్‌లో గాని ఎక్కడన్నా ఏమన్నా తప్పు చేసుంటే, ఆ రోజు ప్రార్థనకు కూర్చోవాలంటే ఒక 2 సార్లు ఆలోచిస్తాము. ఆహ్, హ్మ్, ఇప్పుడు దేవునికి మనం చేసిన తప్పు చెప్పాలి. పాపం క్షమాపణ అడగాలా? లేకుంటే కొన్నిసార్లు అసలు జరగనట్టు యాక్టింగ్ జేయాలా? లేకుంటే హ్మ్, మనల్ని మనం డిఫెండ్ జేసుకొని మనం అది ఎట్లా దేవునికి ప్రెజెంట్ జేయాలి? ఇన్ని అవుతా ఉంటాయి. లేకుంటే కొన్నిసార్లు అనుకుంటే ఇవన్నీ ప్రాబ్లమ్ లేకుండా ఇవాళ ప్రార్థన చేయకుండా రేపన్నీ మంచి పనులు జేసి రేపు సంతోషంగా దేవుని దగ్గరికెళ్ళి దేవా! ఈ దినం ఇచ్చిన ఈ యొక్క మంచి ఆశీర్వాదములు బట్టి, ఇచ్చిన ఈ యొక్క ఆనందం బట్టి, ఈ యొక్క సంతోషం బట్టి మీకు ధన్యవాదాలు అని వెళ్తున్నామా? లేకుంటే సిగ్గుపడినా పర్వాలేదు. చేసిన తప్పు పర్వాలేదు. తప్పు అయిపోయినప్పుడు ఆయన సమక్షంలోకెళ్ళి, ఆయన దగ్గరికెళ్ళి, దేవా! నేను తప్పు చేశాను. నువ్వు తినొద్దు అన్న ఆ ఫలాన్ని నేను తిన్నాను నాయనా. నన్ను క్షమించు. నేను తినటమే గాదు, నా భర్తకు గూడా నేనిచ్చాను. నన్ను క్షమించు తండ్రి. ఇంకెప్పుడు ఇట్లాంటి పొరపాటు జరగదు. మీరు చెప్పిన మాటే వింటాను. అని అట్లా లేదు వాళ్ళ ప్రార్థన. దేవుడు అడిగినప్పుడు నిజంగా నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే 12వ వచనం చదివినప్పుడు, ఆదాము ఇచ్చిన సమాధానం ఎట్లా ఉందంటే, "నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలమును కొన్ని నాకియ్యగా నేను తింటిని." అంటే అది కూడా దేవుని తప్పే. అవ్వను తన జీవితంలో ఒక మంచి కంపానియన్‌షిప్ కోసము, తన సహవాసం కోసము ఇచ్చిన అవ్వని పెట్టడము దేవుడు చేసిన తప్పనమాట ఇప్పుడు. నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే దేవుడు నువ్వే ఇచ్చావు గదా! నాకివ్వకుండా ఉంటే నేనసలు తినేదాన్ని గాదు. నేను ఇప్పుడు పాపంలో ఉండేదాన్ని కాదు అన్నట్టు చెప్తున్నాడు ఆదాము. కానీ మనం గూడా మన ప్రార్థనలు గూడా కొన్నిసార్లు అట్లనే ఉంటాయి. దేవుడిని బ్లేమ్ చేయడం చాలా తేలిక. నువ్వే నిజమైన దేవుడివా? అయితే ఎందుకు ఇది నా జీవితంలో అయింది? ఎన్నడైనా నువ్వు నిజమైన దేవుడివా? ఇన్ని ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని మనం ఎప్పుడన్నా అనుకుంటామా? అదే విధంగా స్త్రీ స్త్రీనడిగినప్పుడు స్త్రీ కూడా అంటది గదా! సర్పము నన్ను మోసపుచ్చి నందున నేను తింటిని. కానీ దీనిలో నిజంగా బాధాకరమైన విషయం ఏంటిదంటే, దే ఒక పాపం చేసినప్పుడు ఆ యొక్క మనకెట్లా అంటే మనకి ఎంతసేపు మనకి లేమి కనిపించటం, దేవుణ్ణి మనకేదో తక్కువ చేసేసినట్టు, లేకుంటే మనకి ఇవ్వకూడనిదేదో మనకిచ్చేసినట్టు. అంటే నాకు మనం చదువుతుంటే నిజంగా మానవులుగా మన హృదయంలో మనం దేవుడిని ఎంత బాధ పెడుతున్నామా అనిపిచ్చింది. ఇవన్నీ చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతుంటే, నా హృదయంలో నాకనిపిచ్చింది ఏంటిదంటే, మనము ఆయన యొక్క ఆశీర్వాదాలని కూడా అదేదో తప్పుగా ఎంచి మనం దేవుడిని తిరిగి అనటము. ఆయనిచ్చిన ప్రమోషన్ బాగానే తీసుకుంటాము. కానీ అదే గనక ఆ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆ యొక్క ఆఫీస్‌లో ప్రాబ్లమ్స్ వస్తే మనకెట్లా ఉంటదంటే, ఈ ప్రమోషన్ రాకుండా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు గదా! అని అంటది. ప్రమోషన్ వచ్చే వరకు ప్రమోషన్ కోసం ప్రార్థన చేస్తాం. దేవుడు సేవలో మనకి ఒక ఆధిక్యత ఇచ్చి, ఒక బాధ్యత అనుగ్రహించినప్పుడు, మనం ఆ యొక్క పని చేస్తున్నప్పుడు మనకి అన్ని వైపుల నుంచి శోధనలొచ్చినప్పుడు, నేను నిజంగా దేవునికి దగ్గర రాకుండా ఉంటే నాకు ఈ శోధనలుండవు గదా! అనుకుంటాం. అంటే ప్రతిది గూడా ఆహ్, సమ్‌హౌ గాడ్ ఈస్ రెస్పాన్సిబుల్. మన తప్పులు గూడా దేవుడే దానికి బా బాధ్యుడు అన్నట్టు మనము ప్రవర్తిస్తూ ఉంటాము. ఇక్కడ వీళ్ళు ప్రవర్తించినట్టు. కానీ ఈ యొక్క ఆదాము, అవ్వ వాళ్ళు
దేవుడు ఎంతగానో ప్రేమించి ఇచ్చిన ఆ యొక్క గొప్ప ఔన్నత్యాన్ని ఒక తప్పుడు మాట విని, ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని, ఎందుకంటే నిర్ణయం వాళ్ళదే. నేను ముందుగానే చెప్పాను. సర్పము వాళ్ళనేం తినమని చెప్పలేదు. కానీ నిర్ణయించుకున్నదెవరు? అవ్వ నిర్ణయించుకుంది ఆ యొక్క ఫలం తినాలని. తినటమే గాకుండా తన భర్తకి ఇచ్చినప్పుడు తన భర్త అడగలేదు. "ఇది దేవుడు తినొద్దన్నాడు కదా! నువ్వెందుకు తిన్నావు?" అని ప్రశ్నించలేదు. తన భార్య ఇచ్చింది గదా! తను తింది తను బానే ఉంది గదా! తన్నేం మరణించలేదు గదా! అని తను కూడా తిన్నాడు. కాబట్టి ఈ యొక్క వారి యొక్క జీవితాలలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నాకు కనబరిచింది ఏంటిదంటే, ఇవన్నీ మాట్లాడుకోవటము, ఈ ఈ యొక్క లోతు తెలుసుకోవటం ఒక ఎత్తైతే, మనము దేవుణ్ణి ఎంతగా బాధపెడుతున్నాము. మనం ప్రార్థన చేయటం వల్ల అయ్యుండొచ్చు, ప్రార్థన చేయకుండా ఉండటం వల్ల అయ్యుండొచ్చు, ఆయన సన్నిధికి వెళ్ళే విధానము అయ్యుండొచ్చు, లేకుంటే ఆయన దగ్గర నుంచి ఆయనకి భయపడి మనం దాక్కునే విధానం అయ్యుండొచ్చు, లేకుంటే ఈ యొక్క లోకంలో ఉన్న ఆశలకు ప్రాధాన్యతనిచ్చి ఆయన్ని పక్కన పెట్టడం అయ్యుండొచ్చు. మనం ఏదన్నా చేయొచ్చు. కానీ మనం ఈరోజు రాత్రి ఈ యొక్క వాక్యము ద్వారా మనం తెలుసుకోవాల్సిందేంటిదంటే, దేవుడు మన జీవితంలో వద్దు అన్నదేంటిది? దాని విషయం మనం ఏం చేస్తున్నాము? దేవుని వాక్యము కాదు, చేయొద్దు అన్న విషయాలు మనము మన జీవితంలో ఏం చేస్తున్నాము? మనం వాక్యానుసారంగా చేస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువుని గనపరిచే విధమైన కార్యాలు మనం చేస్తున్నామా? మనల్ని మనము పరీక్షించుకొని, మనము దేవునికి మనము నిజంగా మనం చెప్పుకోవాల్సిందేంటిదంటే, ఏ విధంగా మనము ఆయన్ని గాయపరిచామో, ఏ ఏ పనులు మనం చేయకూడని పనులు చేశామో, ఏమి అనకూడని మాటలు అన్నామో, ఏమి తలంచకూడని తలంపులు చేశామో, ఎక్కడికి వెళ్ళకూడదో ఎక్కడికి వెళ్తున్నామో, ఇవన్నీ గూడా మనము దేవుని సన్నిధికెళ్ళి, ఆయన పాదాల చెంత అవన్నీ మనము ఒప్పుకొని, దేవుణ్ణి క్షమించాలి. ఎందుకంటే వీటన్నిటిలో దేవుని గాయమే కనిపిస్తుంది నాకు. మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు. మనము ఆదామవ్వ గురించి. కానీ వీటన్నిటి ద్వారా ఆయన హృదయము ఎంతో గాయపడింది. తను ఎంతగానో ఇష్టపడి చేసుకుని తన రూపంలో చేసుకున్న బిడ్డలు ఇట్లా అయిపోయారు అని ఆయన ఎంతగానో బాధపడ్డారు. ఆ యొక్క బాధ మనకి ఇక్కడ ఉండకపోవచ్చు కానీ ఐ కుడ్ ఫీల్ ఇట్. పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ చెప్తుంటే నిజంగా మనము ఎంత దేవుణ్ణి మన మాటలతో ఎంతగా గాయపరుస్తామో, మన చేతులతో మనం ఎంతగా గాయపరుస్తున్నాం దేవుణ్ణి. ఆయన నిషేధించిన వాటిని చేయాలని మనకెందుకు ఇంత ఆత్రత? మనం ఎందుకు మనల్ని మనం కంట్రోల్‌లో ఉంచుకోలేకపోతున్నాము? కాబట్టి ఈరోజు సాయంకాల సమయంలో, లేదా ఉదయకాల సమయంలో మన హృదయాలను మనం పరీక్షించుకొని, దేవుని చెంత చేరి, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము దేవుని దృష్టిలో మనం ఎక్కడున్నాము? మనము తెలుసుకోవటము ఎంతో ముఖ్యము. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. కరుణామయుడా, పాదాభివందనములు తండ్రి. పాపులమైన మమ్మల్ని నాయనా క్షమించండి. మీరు ఎప్పుడు గూడా నాయన మాకు ఏది మంచో మీకు తెలుసు. మీరు ఏది అనుగ్రహించినా సమృద్ధిగానే అనుగ్రహిస్తారు. ఏ ఒక్కటి కూడా తక్కువ చేయలేదు తండ్రి. కానీ నాయన మా యొక్క జీవితాలలో తండ్రి, మా యొక్క ఆశ లోకంలో ఉన్న విషయాలపై కుతూహలము. ఇంకా ఏదో సరిపోలేదు, ఇంకా ఏదో కావాలన్న అత్యాశ తండ్రి. తండ్రి మమ్మల్ని క్షమించండి. మేము మా యొక్క హృదయాలను నాయన మీరు తాకి మమ్మల్ని పవిత్రపరచండి తండ్రి. తిరిగి మీకిష్టమైన బిడ్డలుగా ఉండుటకు నాయన
ఈ లోకంలో ఉండొచ్చు. ఈ లోక ఆశలకు మేము లోబడిపోయి ఉండొచ్చు. కానీ దేవా, పరిశుద్ధాత్మ దేవా, మాకు సహాయం చేయండి. మాలో ఉన్న ఆ యొక్క నెగెటివ్ థాట్స్‌నైతేనేమి, లేకుంటే ఏదో లేనితనము గురించి గాని, వీటన్ని గురించి కాకుండా తండ్రి, మీ యొక్క సమృద్ధిని, మీ యొక్క ఆశీర్వాదములను, మీ యొక్క ప్రేమను, మీ యొక్క కృపను, మీ యొక్క కనికరమును, మీ యొక్క దీవెనలు నాయనా మేము లెక్కించుకొనుచు నాయనా, మీకు కృతజ్ఞత కలిగి, మీకు ఇష్టమైన బిడ్డలుగా, మీ యొక్క వాక్యానుసారంగా, క్రీస్తు పోలిన వారి వలె నాయనా మేము జీవించుటకు మీ యొక్క కృప మా అందరి మీద ఉంచండి నా ప్రభువా. నా దేవా, నా రక్షక, మా హృదయాలను తాకండి నాయనా. నాయనా, మీ యొక్క హృదయంలో ఉన్న మా యొక్క చేతుల ద్వారా నాయనా మిమ్మల్ని నొప్పించినందుకు మమ్మల్ని క్షమించండి. మాలో ఉన్న ప్రతి చెడును, ప్రతి చెడు అలవాటును, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క టెంప్టేషన్ నుంచి నాయనా మమ్మల్ని దూరపరచండి నా ప్రభువా. దాన్ని మొదటిలోనే విడిచివేయుటకు నాయనా మీ యొక్క కృప అనుగ్రహించండి. నాయనా, మీ బిడ్డలుగా తీర్చిదిద్దండి. క్రీస్తుని ఘనపరిచే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి నా ప్రభువా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, ఈ వాక్యము వినబోవు బిడ్డలందరినీ కూడా నాయనా వారి హృదయాలను తాకండి నా ప్రభువా. మా జీవితాలలో మార్పు తీసుకుని రండి నాయనా. క్రీస్తు పోలిన బిడ్డల వల్లే ఉండుటకు నాయనా మమ్మల్ని మలచండి. మా జీవితాలను మీ పాదాల చెంత పెట్టుచు ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైయుండును గాక. ఆమేన్.